నానమ్మ కథలకు స్వాగతం. ప్రశాంతమైన ఉదయం. అడవిలో ఒక ఆవు పచ్చని గడ్డి మేస్తూ ఉంది. అప్పుడే పొదల వెనుక నుంచి ఒక ఆకలితో ఉన్న పులి బయటకు వచ్చింది. పులి ఆ ఆవును చూసి నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. ఆ పులి చాలా ఆకలిగా ఉంది. ఆవును చూసి దానిని వేటాడాలని అనుకుంది. పులిని చూసిన ఆవు భయపడింది. కాని ఆమెకు తన చిన్న దూడ గుర్తుకొచ్చింది. ఆ దూడ ఇంటి దగ్గర తన కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆవు పులి ముందు వినయంగా నిలబడి తన దూడను చివరిసారి చూసి రావాలని కోరుకుంది. పులి కొద్దిసేపు ఆలోచించి ఆవుకు కొంతసేపు వెళ్ళి రావడానికి అనుమతి ఇచ్చింది. ఆవు వెంటనే తన ఇంటి వైపు పరుగెత్తింది. తల్లి వచ్చినట్టు చూసి దూడ ఆనందంగా ఆమె దగ్గరకు పరుగెత్తింది. తల్లి మరియు దూడ ప్రేమగా కొంతసేపు కలిసి ఉన్నారు. కాని కొద్దిసేపటి తర్వాత ఆవుకు తన వాగ్దానం గుర్తుకొచ్చింది. నిజాయితీగా ఉండాలని నిర్ణయించిన నా ఆవు మళ్లీ అడవికి తిరిగి వెళ్ళింది. ఆవు తిరిగి రావడం చూసి పులి ఆశ్చర్యపోయింది. ఆవు నిజాయితీకి గౌరవంగా తల వంచి ఆమెను వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. ఆవు మళ్లీ తన దూడ దగ్గరకు వెళ్ళింది. దూడ ఆనందంగా తల్లి దగ్గర ఆడుకుంది. నీతి: నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది.